జిల్లా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా మండల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ఇక్కడికి చేసిన ఆత్మీయ సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మన ఎల్మెటి రమేష్ నా ఛాన్స్ కొట్టేశాడు. ఎందుకంటే మల్లన గురించి సన్మానం చేయాలనుకున్నా. అందరికన్నా ముందు సన్మానం చేయాలంటే మరి ఎందుకు ఆలోచన వచ్చినట్టు కానీ నా ఛాన్స్ కొట్టేసి చెప్పినాడు, అన్నా నేను మల్లన పిలుస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, మీరు రావాలంటే తప్పకుండా వస్తాను. నేను అనుకున్నాను కదా కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుస్తాడు అనుకున్నాను. కానీ మున్నూరు సంఘం అనేవారికి నేను అన్నాను, ఆయనను మున్నూరు సంఘానికి పరిమితం చేయొద్దు, ఆయనే మున్నూరు సంఘ సభ్యులే కావచ్చు, మనవాడు మన అందరి వాడని చెప్పి నేను చెప్పినాను. ఎందుకంటే ఆయనే ఒకటి అసలుంటిది, అందరూ కలిసేవాడు, అందరి బాధలు వినేవాడు. తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నాకన్నా ముందు మాట్లాడిన చెప్పినారు. ఆ రోజు ఉండబడిన ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలు కానీ, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ నేను చాలాసార్లు ప్రతిపక్ష సభ్యునిగా ఉన్నాను. 85లో ఎన్నికైనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాను, 89లో ప్రతిపక్షంలో ఉన్నాను, 94లో 89 ఉన్నాను, 94లో ప్రతిపక్షంలో ఉన్నాను. ఈ రోజు మొన్నటిదాకా కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. కానీ ఇంత అనుభవం ఉన్నవాడిని నేను కూడా ప్రభుత్వం అవినీతి కొద్ది ఓట్లతోనే ఓడిపోయినాడు తప్ప అది ఓటరికి కాదు. సాంకేతికంగా ఓడిపోయినాడు కానీ నైతికంగా గెలిచినాడు. ఆ రోజు మళ్ళా చెప్పి సందర్భంగా కూడా చూస్తున్నాను. మొన్న ఎన్నికలు చూసిన కొంతమంది మిత్రులు తనతో సహకారం తీసుకొని సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తూ మొదలుపెట్టారు. అది మళ్ళా బాగా అచ్చొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడే ఆ రోజు ఉండబడిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న నాటకం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మల్లన్న మంచి మెజార్టీ గెలిపిస్తున్నారు. నిజంగా చాలా అదృష్టవంతుడు. మీ బాధ్యత మల్లన్న మొన్నటి వరకు అయిపోలేదు, మీ బాధ్యత చాలా ఉంది. చాలా అంటే చాలా ఉన్నది. మీకు 34 నియోజకవర్గాలు, ఒక్క నియోజకవర్గానే శాసనసభ్యులు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది కుందా అడుగుందా 34 చాలా బాధ్యత ఉంది మల్లన్న నీకు. కాబట్టి ఆయన స్టామినా బాగా తెలుసు. ఆయన 34 కాదు ఇంకా 64 నియోజకవర్గాల ప్రజలకు కూడా సేవ చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మనం తెలుస్తున్నాం. అటువంటి మల్లన్న మాకు ఎమ్మెల్సీగా రావటం చాలా మన అదృష్టం, ఆయన అదృష్టం కాదు. నేను ఒకటే చెప్పిన, మల్లన్న అదొక ప్రశ్నించినాం. ఈరోజు కూడా ఏదైతే మా ప్రభుత్వం ఉందో 6 గ్యారంటీస్ కానీ ప్రతిమ సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే మనం చేసిన వారిని సరిగా అధికారులు ప్రశ్నించాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మన ప్రభుత్వంలో మనం ఇచ్చిన హామీలు తప్పనిసరిగా పేదవారికి చేరేందుకు మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి, మన నాయకత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా నాకు బాగా గుర్తొస్తుంది, రమేష్ తమ్ముడు ఇంకో తమ్ముడు గారు కొడుకు ఇక్కడ వస్తాయి. అవి కౌన్సిలర్ గారు వెళ్ళిపోయాడు. ఆ గోరిదాకాడు నాడు
మీ అందరికీ తెలియకపోవచ్చు, 3 తరాల నుంచి వారికి వారి కుటుంబానికి నాకు సంబంధం ఉంది. నేను 1985లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు ఆ రోజు ఇంతమంది కార్యకర్తలు లేరు, నాయకులు కూడా లేరు. తుంగతుర్తిలో చూస్తే ఒక 10 మంది మాత్రమే నాయకులు ఉండేది. నాకు ఆ రోజు మైక్ పట్టుకొని మాట్లాడడం రాదు. కీర్తి శేషులు, ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర సమర యోధుడు రామ్ నర్సయ్య గారు తండ్రి అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు నల్లబడి ఆయన మాట్లాడుకుంటూ వచ్చేది, ఆయన స్పీచెస్ ఇస్తూ వచ్చేది. దాని తర్వాత ఇప్పుడు అభివృద్ధుడు 3 తరాల నుంచి వారి కుటుంబానికి నాకు మంచి సంబంధం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రదర్శిస్తాను. రమేష్ వస్తుంది, ఎక్కడ పోయి రమేష్ సర్పంచ్ గారు శ్రీరామ్ వస్తున్నాడు, శ్రీరామ్ నాయుడు వస్తున్నాడు. ఈరోజే ఆయనకు కన్ను కప్పిన 3 రోజుల కావున మండల ప్రజా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ గా నేను ఇక్కడ శాసనసభ్యుని కాకముందు కూడా ఆ రోజు ఆ గ్రామానికి, బాలపల్లి గ్రామానికి నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అవునా కదా? కీర్తి జిల్లా సుధాకర్ గారు అయితే నాకు చాలా దగ్గర. దాంతో పాటు సుధాకర్ గారు మీ చెల్లెలు మా సోమయ్య సారు, తర్వాత సత్యనారాయణ, రప్పల సత్యనారాయణ, అప్పల సత్యనారాయణ గారి మిస్సెస్. ఏ చిన్న కుట్రాలు వచ్చినా ఆపలోచన నన్ను పిలిచి నేను పోయి ఛాయ్ తాగి వస్తేనే భయపడేది అందరూ. అవునా కాదా? ఇక పోతే తుంగతుర్తిలో కీర్తి చేసి సోమయ్య సార్ అయితే అప్పుల సత్యనారాయణ అయితే నర్సయ్య అయితే 3 అన్నదమ్ములు. నాదంతా బాడీగార్డు మొదలుగా ఉండేది. నా మీద ఈగ కూడా వాళ్ళని చెప్పి సందర్భంగా కూడా చూస్తున్నాడు. 3 ఎనభై లేకపోవచ్చు కానీ అంత ధైర్యంతో 3 నా రక్తం పొత్తుకొని పుట్టకున్నా కూడా, మీ రక్తం పొత్తుకొని పుట్టకున్నా కూడా నాకు రక్తం ఇచ్చే నాయకులు చెప్పి సందర్భంగా కూడా చూస్తున్నాను. ఉద్యోగం చేస్తూ కూడా నా పార్టీ జెండా పట్టుకొని పెరిగిన వాళ్ళు అంటే కీర్తి చూసిన 3 అన్నదమ్ములని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పెరగలం ఇలా శ్రీనివాస్ మళ్ళా వేసుకొని మన ఆత్మీయులైతే రమేష్ సంగతి తెలుసు. ఆయన భార్య నా బిడ్డ మంచి కోడి ఒక పంపుతుంది. అది కూడా నాకు కోడి, నాకు ఇష్టమైన కోడి. ఎప్పుడు నాకు అవసరం ఉన్నా నాయనలో రాన్న దగ్గరికంటే అటువంటి కుటుంబాలు నా వెంట ఉన్నాయి. మున్నూరు కాపు సంగతి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు మీలో ఒక అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ప్రేమతో పాటు ధైర్యంతో పాటు ఎవరైనా నమ్ముకుంటే వాళ్ళకి ప్రాణం వచ్చే వారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అటువంటి కుటుంబాలు నా వెంట ఉన్నాయి, నేను ఎప్పుడు మర్చిపోలేని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మా ఎల్లపల్లి రమేష్ ఉన్నాడు, పాప నేను ఎన్నికల్లో నేను కొత్తగా తెలియదు. వారి రిజర్వేషన్ లేని లేడీగా ఆమె పెద్ద మనిషి. రమేష్ ఉన్నాడు. రమేష్ నాకు ఎన్నికలు ఖర్చు పెట్టడమే కాక ఎన్నికలు పనిచేస్తాడంటే తను శాసనసభ్యునిగా ఎన్నికలు పోటీ చేసినట్టు, పార్లమెంట్ ఎన్నికలు పోటీ చేసినట్టు, ఏ ఎన్నికలు వచ్చినా కూడా దుకాణాలు వేసుకొని నాయకుడు విలువ రాకపోతున్నా లేదా రాలేదు. అటువంటి మిత్రులు నాతో ఉన్నారు. ఇప్పుడే మల్లన్న హామీ ఇచ్చిన నేను అడగలే. నేను అడిగింది ఇక్కడ ప్రజల గురించి అడిగితే
అన్నాడు మర్చిపోయినాడు, నాకు ఇంకో బాధ్యత ఉందని అన్నాడు. మీ కొడుకు చదవతాన్ని చట్టసభలో తీసుకుపోతానన్నాడు. ఎవరు చెప్పలేదు, ఏ నాయకుడు కూడా ఈ రోజు చెప్పలేదు. ఏఐసిసి మాజీ సభ్యుడైనా కూడా ఎన్నడూ కూడా అంత ధైర్యంగా ఓపెన్ గా మీటింగ్లో చెప్పినాడంటే మా కుటుంబం మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి ఆలోచించుకోమని అడుగుతున్నాను. నా కుటుంబంలోనే కాదు, ఆయనకు నచ్చితే తప్పనిసరిగా వెంట తీసుకొని పోయే శక్తి ఆయనకున్నది, తీసుకుపోతాడని కూడా నాకు విశ్వాసం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అసలు మల్లన్నకు రోజు సత్కారం చేస్తున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు సన్మానం చేసినట్టుగా ఉంది. మీరందరూ మల్లన్నకు సన్మానం చేస్తుంటే నాకు సన్మానం చేసినట్టుగా ఉంది. మీరు వేరే కాదని చెప్పి చెప్పినాడు. అన్నా నువ్వు వేరే కాదు, నేను వేరే కాదు, మన ఆత్మ ఒక్కటేని చెప్పిన నాయకుడు ఎవరైనా అంటే మల్లన్న అని చెప్పి సందర్భంగా మనం అసలు మల్లన్న సన్మానం చేసుకోవడం మన అనవసరంగా భావిస్తూ ఒక్కటే ఈ సందర్భంగా మల్లన్న కోరి మల్లన్న ఈ నియోజకవర్గంలో చాలా మంది పేదలు ఉన్నారు. మొన్నూరు కాపులో కూడా చాలా మంది పేదలు ఉన్నారు. అదేవిధంగా ప్రజల్లో కూడా చాలా పేదలు ఉన్నారు. నాయకులుగా మన బాధ్యత పేదవారికి ఏదైతే 6 గ్యారెంటీస్ మనం చెప్పినామో ఆ చేర్చేటట్టు బాధ్యత మన మీద ఉందని చెప్పి సందర్భంగా మనం చూస్తాం. ఇప్పుడే రైతులకు నిన్న క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకున్న గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గ సహచరులతో మంచి నిర్ణయం తీసుకున్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తామన్నాము, అది తప్పనిసరిగా చేస్తామని చెప్పి నిర్ణయం చేసుకోవడం. దాంతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, ప్రాణాభిషేకం చేస్తూ వచ్చినాం. నాకు తెలియదు, నాకు ఇష్టమైన రంగు ఆకుపచ్చ, రైతు ఆకుపచ్చ కాబట్టి నేను అనుకున్నాను, మరి మంచి రంగును ఎన్నుకున్నాను. రైతుకు సంబంధించిన రంగు ఎన్నుకున్నాను, మాకు సన్మానం చేసినారు. ఇంతకన్నా సన్మానం, ఇంతకంటే పెద్ద సన్మానం మాకు అవసరం లేదు. ఈరోజు మా ఎంపీ గారు రవీందర్ రెడ్డి గారు దేశ నిలబడ్డాయన, ఆయన కూడా బీఆర్ఎస్ కి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఆయన పార్టీకి ఎంత చేసినా కూడా పార్టీ నాయకులు గుర్తించలే, పోతే మాట్లాడలేదు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడంటే మండలంలో పెద్ద, ఆయనను కూడా గౌరవించి సంస్కారం లేని బీఆర్ఎస్ నాయకుడు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. అంటే ఆలోచించబడుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఒక సంస్కారం ఉంటుంది, మానవత్వం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకొచ్చే మొన్న ఎన్నికల్లో బాగా మెజార్టీతో గెలిపించినాం. మల్లన్న అయితే మంచి మెజార్టీతో గెలిచినాడు. మల్లన్న సమావేశాల్లో చెప్పినాడు, ఇక్కడ ప్రచార సభలో చెప్పినాడు. ఏం చెప్పినాడు మల్లన్న? పోయి ఎన్నికల్లో జై మల్లన్న రాసిన తీర్మానం మల్లన్న. ఒక రైతు పెట్టినాడు, ఒక జై జై మల్లన్న రాసినాడు. దేశం ఐ లవ్ యూ మల్లన్న రాసినాడు. సొంతం చెప్పారు ప్రతి మీటింగ్. మల్లన్న ఒకటి ఇట్లా ఓని అనుకూల కానీ అంటే పాపం మరి 20,000 ఓట్లు మురిగిపోయినాయి. చదువుకున్న గ్రాడ్యుయేట్స్ 20,000 ఓట్లు మురిగిపోయినాయి అంటే ఎంత బాధ అనిపిస్తుంది ఒకసారి ఆలోచించబడుతుంది. ఏమైనా మనవాడు మల్లన్నకు మనం ఏ ఇబ్బంది ఉన్నా మనం చెప్పుకోగలుగుతాం. అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఉండేదే కాకుండా ప్రతి విషయాన్ని కూడా, ప్రతి సమస్యను కూడా తన సమస్యగా తీసుకొని పనిచేసే మన ఎమ్మెల్సీ మల్లన్న చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం.
నేను ఒకటి ఈ సందర్భంగా మనం వస్తున్నాను, తరచుగా రండి, మనం కూర్చుందాం, గెట్టుకోవడం తెలుసుకుందాం, చర్చించుకుందాం. చాలా మంది మేధావులు ఉన్నారు ఇక్కడ, మేధావులతో చర్చించుకుందాం. ఎవరికైతే ఏదైతే అవసరం ఉందో వాళ్ళకు పనిచేసే ప్రయత్నం చేద్దామని చెప్పి మళ్ళా చెప్తూ మమ్మల్ని ఆహ్వానించి ఇంత సత్కారం చేసిన తమ్ముడు రమేష్ కానీ వారి టీం కానీ హృదయపూర్వకంగా వారందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.